హాయ్ అండి. సో, వర్షం పడుతుంటే మనకైతే ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! అలాగే ఈరోజైతే బాగా వర్షం పడుతుంది. సో, ఇప్పుడు స్ట్రీట్ స్టైల్‌లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో, దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్నైతే ఒక 2 అవర్స్ పక్కకు పెట్టేసేయాలనమాట. 2 అవర్స్ తర్వాత దాంట్లో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలనమాట. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సో, వాటిని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే పకోడీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం హై ఫ్లేమ్‌లో రోస్ట్ చేయకుండా మీడియం టు హై ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకుంటే మంచిగా లోపలి వరకు పీస్ అనేది కుక్ అయిపోయి చాలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. సో, మీరు మ్యారినేట్ చేసేదాన్ని బట్టే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, చూడండి దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మంచిగా ఈ కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో, మంచిగా లోపలి వరకు ఫ్రై అయ్యి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో, వర్షం పడుతుంటే మీకేం తినాలనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో, ఇలా నాన్ వెజ్ అయినా, పకోడీ అయినా చాలా బావుంటుంది కదా! సో, చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసాయో. సో, నేనైతే దీంట్లో ఎలాంటి కలర్ అయితే యాడ్ చేయలేదనమాట. జస్ట్ దాంతోనే కలర్ అయితే వచ్చేసిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగానే మిగతా అన్నిటిని కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి. సో, చూడండి ఎంత బాగుందో. చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. చికెన్ అయితే చిన్న పిల్లలు కూడా తింటారు. అంత సాఫ్ట్‌గా ఉంది. మరీ అంత స్పైస్ లెవెల్స్ లేవనమాట. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారనేసి నేనైతే కొంచెం కారం అనేది తక్కువగా వేశాను. సో, మరీ కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చనమాట. సో, చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా! సో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, నేనైతే ట్రై చేశాను. అసలు వేడిగా నోరూరుతుందనమాట. ట్రై చేసి చూసాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉందనమాట. సో, ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.